హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెవిల్ అనే పదాన్ని ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు కొంచెం ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అదేంటి అనేది ఒకసారి మనం చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కావచ్చు, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎల్లో మీడియా వారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సైకో 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 అంటూ పలు రకాలుగా ఆ రోజుల్లో అధికార పార్టీ వారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నానా రకాలుగా మాట్లాడారు. కానీ ఆ రోజుల్లో ఉన్న అధికార పార్టీ వారిని ఏం చేయలేకపోయింది. అందువలన వారికి ఇంకా ఎక్కువగా ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్ని మాటలు అన్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కొత్తగా ముఖ్యమంత్రి గారు డెవిల్ అనే పదాన్ని ప్రాచుర్యం తీసుకొస్తున్నారు. మరి ఈ పదాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? వీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చలేకపోతున్నాం మనము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నిందేస్తే ఆ నిందని మనం కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే మనం 5 సంవత్సరాలు దీన్నే నడిపించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారా అంటే అలానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ డెవిల్ ఆయన చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చే వాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మీరు చాలా దార్శికుడు, లేకపోతే ముందుగా మేధావి, ముందు చూపున్నవారు, మిమ్మల్ని చూసి మేము 5 సంవత్సరాల్లో మేము పెట్టుబడులు పెడతాం అని రాబోయే కాలంలో అనుకోకుండా మీరు గనక మీ పార్టీ మారిపోతే తర్వాత వచ్చే పార్టీ కనుక వచ్చి మమ్మల్ని ఆప్ చేస్తే మేమేం చేయాలి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారికి హామీ ఇచ్చారట, ఇక రాబోయే 20 సంవత్సరాల వరకు డెవిల్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాదు, మీరు నిర్భయంగా వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు నేను హామీ ఇస్తున్నానని చెప్పి అన్నారట. అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారిని సైకో సైకో సైకో, వాడు వీడు రాళ్ళతో కొట్టి చంపండి, అది ఇది అన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఇది సబబు కాదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు సంపద సృష్టించండి, అభివృద్ధి చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. కానీ ఇదేంటండి, మీరు వచ్చిన 20 రోజులు నెల రోజుల లోపనే అప్పుడే ప్రతిపక్ష నేత కాదు, ఆయన 40% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏడుస్తూ ఉన్నారు. మీ పని చేసి చూపించండి సార్. పని చేయకుండా ఇది ఏదో తప్పు ద్వారా పట్టించాలి ప్రజలకు ఏదో మేము చెప్పి, ఎందుకంటే మీరు చెప్పి నమ్ముతానే ఉంటారు ప్రజలు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలియవు కదా. అందుకనే ఇలాంటి సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మీరు ఎందుకైనా ఇలాంటివన్నీ ప్రాచుర్యం తీసుకొచ్చినంత మాత్రాన మీరు ఒకటి చెప్తే 100 మాటలు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి వారు తెలుసుకుంటారు. అందుకని మీరు ఇట్లాంటి పదాలు కానీ మీ నోటి ద్వారా రావటం మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చేయండి, అభివృద్ధిని చేసి చూపించండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అలాగే మీ కార్యకర్తలకు న్యాయం చేయండి. అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు అన్యాయంగా పేద ప్రజలను కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, వారి కార్యకర్తలను కావచ్చు రకరకాలుగా హింసిస్తున్నారు. అలాంటి వాటిని కూడా మీరు దయచేసి ఆపమని చెప్పండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఏదో ప్రైవేటీకరణ అని చెప్తున్నారు, ఇంకా అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ మీరు, ఎందుకంటే మీ ప్రభుత్వం, మీరు ఎన్డీఏ సర్కారుకు మీరు ఒక కర్ర లాంటి వారు దేశంలో నిలబెడుతున్నారు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు బీజేపీతో అంటకాగి లాస్ట్లో 17-18లో బయటకు వచ్చిన తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి ఢిల్లీలో ధర్నాలు చేసి వచ్చారు. ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పేసి. మరి ఆ ప్రత్యేక హోదా కూడా ఈరోజు ప్రజలు ఎవరు అడగలేరు, వారు అడగరు కూడా. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అందరికీ భయమే. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారి మీద ఏదైనా ఒక మైక్ పెడితే వారు ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ప్రజలు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, పెద్ద మేధావులు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రత్యేక హోదా గురించి అడిగే వాళ్ళు లేరు. మీరు ఏదో అంటారు చూడండి, ఒక ఎకానమీ ప్యాకేజ్ అంటున్నారు, ఆ ప్యాకేజే కావాలంటున్నారు. కానీ దాని గురించి ఎవరు ప్రత్యేక హోదా గురించి అడిగేవారు లేరు. ఏది మీరు చెప్పిన హామీల గురించి ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు లేరు. కానీ మీరు మాత్రం 40 నుంచి 40 సంవత్సరాలు మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి పేద ప్రజలకు న్యాయం చేస్తారని ఇలాంటి ప్రైవేటీకరణ లేకపోతే ఇంకొకటి అన్నీ ఆపేసి పేద ప్రజలకు న్యాయం చేయండి సార్. రాబోయే కాలంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారి మీదనే రాళ్ళేస్తా పోతాము 5 సంవత్సరాలు అనుకుంటే కనుక మళ్ళీ 29లో మీరు అధికారం 100% కోల్పోతారు. మరి మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.